కట్నం డబ్బులకు భక్తుడా 15,000 ఇస్తే ఆ ఒగ్గలు వచ్చి చేస్తారమ్మా. భక్తుడా దిల్లం కల్లం దిల్లం భక్తుడా నీలాంటి ఎడ్డి మూర్ఖులు ఖర్చుకు భయపడి ఆ డిల్లమ కళ్ళెమతోటి రేక ఎల్లమ్మ కళ్యాణం జరిపిస్తూ ఉన్నారు కానీ ఆ డిల్లమ కళ్ళెమతోటి నేను నా పండుగలు చేస్తే నేను కాళ్ళు గదిలియబోను గద్దె గదిలియబోను రా భక్తుడా నేను మెచ్చబోను. నేను పుట్టినప్పుడు కనుక దప్పులు పుట్టినవి, నేను పుట్టినప్పుడు తమ్ముడికి నాదము పుట్టినది, నేను పుట్టినప్పుడు నా దాయి తమ్ముడు పంబాల భక్తుడు పుట్టినాడు. ఆ పంబాల భక్తుడు వచ్చి లింగ దండకాలు వేస్తేనే నేను కిలకిలా వచ్చినటువంటి అవునరా. మరి ఒక్కళ్ళు ఏ పండుగ చేయాలమ్మా? మరి ఆ ఒగ్గు వాళ్ళు అనగా కొమ్మర వెళ్ళి మళ్ళీ కరిచిన స్వామి నా తమ్ముడు. నా తమ్ముడికి నా దిల్లెమ కళ్ళెమతోటి కొమ్మర వెళ్ళి మళ్ళీ కరిచిన స్వామికి చేయాలి కానీ నాకు కాదురా భక్తుడా. చాలా సంతోషం తల్లి. నా యొక్క అవతారాలు ఇంకా చెప్పంటున్నావా? ఏకాశక్తి అవతారం ఎత్తి ముగ్గురు త్రిమూర్తులకు జన్మనిచ్చినాను. ముగ్గురు త్రిమూర్తులు అనగా బ్రహ్మ విష్ణు బోలా శంకరుడు. ఈ ముగ్గురు త్రిమూర్తులకు జన్మనిచ్చిన అవతారం నాకు తాయిగమలో ఏకాశక్తి అవతారం ఎత్తాను. నేను తదుపరి త్రేతాయుగము. ఆ త్రేతాయుగములో సీతాదేవి అవతారం ఎత్తి శ్రీరాముల వారికి అర్ధంగి అనగా భార్యనైనాను. ఆ యుగములో అవతారం ఎత్తాను. తదుపరి ద్రౌపదయుగము. ఆ ద్రౌపదయుగము లోపల ద్రౌపది దేవి అవతారం ఎత్తి 5 పంచ పాండవులకు ముద్దు భార్యనైనాను. తదుపరి కల్లా కలియుగము. ఆ కల్లా కలియుగము లోపల రేణుక ఎల్లమ్మ అవతారం ఎత్తి ఇంటి ఇంటికి గడప గడపకి ఏ కులమునకుంటే ఏ జాతి అనుకుంటా దేవములకు సందు ఉంటాది కానీ నాకు సందు లేకుండా నిండి ఉన్న తల్లి కాదు ప్రాచక్తి రేణుక ఎల్లమ్మ అవతారం ఎత్తాడురా. అవునరా భక్తుడా ప్రేమ గల్ల పెద్దమ్మను నేను
పిలుస్తారు. చాలా పెద్దమ్మవు. నేనునైనా ముద్రాసవాడల్లో ముద్దులాడి బిడ్డనే పిలుస్తాను. పెద్ద రాజు నువ్వు పర్లే వాడినటువంటి ఆ ప్రేమ గల్ల పెద్దమ్మ తల్లిని నేను. నాకునైనా ఊరికి పడమటి ఎందు గుళ్ళకు ప్రాణు కట్టించి నా కళ్ళ ముందు నేను